చంద్రబాబు నాయుడు గారి ఏడాది పాలన ఒక సంవత్సరం అంటే సుదీర్ఘమైనటువంటి సమయం ఏ ప్రభుత్వానికైనా కూడా. ప్రభుత్వాన్ని మనం కొలమానికంగా వారి యొక్క విధానాలని తీసుకోవాలంటే ఒక సంవత్సరం కాలం మనం పరిగణలోకి తీసుకుంటాం. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే 40 సంవత్సరాలు పరిగణలోకి తీసుకున్నా కూడా 4 అంశాలు కూడా మంచి కనపడవు. సరే, చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చాడు. సూపర్ 6 అన్నాడు, 143 వాగ్దానాలు హామీలు ఇచ్చాడు. ఈ రాష్ట్ర ప్రజలు నమ్మారు. ఈవీఎంల పేరుతోటి ఈవీఎంలని లోబర్చుకొని గెలిచారో ఏదో మొత్తానికి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు, ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా దగా చేశాడు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా వెనక్కి తొక్కి వేస్తున్నాడు, ఈ రాష్ట్ర ప్రజలపై పదే తన పగని ఏ విధంగా తీర్చుకుంటున్నాడు, అమాయకమైనటువంటి రాష్ట్ర ప్రజల్ని మోసమనే ఆయుధంతో 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో వెన్నుపోట్లు ఎలా పొడుస్తూ ఉన్నాడు. కళ్లకు కట్టినట్టుగా ఒక్క సంవత్సరం కాలంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలనకి వ్యతిరేకంగా వారి కళ్లకు కట్టినట్టుగా పెద్ద ఎత్తున తరలి వచ్చి నిన్న 4వ తారీఖు రోజున వారి యొక్క నిరసనని వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని, దమ్ముంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆ వెన్నుపోటు నిరసన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఒక్క జిల్లానైనా మీరు ప్రామాణికంగా తీసుకొని ఎంతమంది ప్రజలు రోడ్డుపైకి వచ్చారో వెన్నుపోటు దినం రోజు ఒక్కసారి బేరీజు వేసుకోండి. మీరు కూడా మొన్న ఈ మధ్యకాలంలో అధికార మదంతో, అధికారం ఉందనేటటువంటి గర్వంతో కావాలని కడపలో మహానాడు నిర్వహించారు. జనాలు లేక చీత్కరించుకుంటూ తిట్టుకుంటూ జనాలు మీరు ప్రసంగిస్తుండగానే పారిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు కనపడితే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ అధికారాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులని, అధికార యంత్రాంగాన్ని, తెలుగుదేశం నాయకుల్ని కుప్పలు తెప్పలుగా కమిటీలు వేసి మీరు తరలిస్తే అక్కడికి వచ్చినటువంటి జనం నామమాత్రం కూడా లేరు మీ మహానాడులో. అదే జగనన్న ఒక్క పిలిపిస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకంగా, అన్యాయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినమని ఒక పిలుపిస్తే లక్షలలో జనాలు పెద్ద ఎత్తున మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చి వారి గళాన్ని, వారి వాణిని వినిపించారు. సిగ్గుపడండి. సంవత్సరం రోజులో ఇంత పెద్ద వ్యతిరేకత, ఇంత పెద్ద స్థాయిలో వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నా, ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు చీత్కరించుకుంటున్నా కనీసం సిగ్గుపడకపోగా మళ్ళీ ఏ కార్యక్రమమైనా కానివ్వండి, అది మహానాడు అవ్వచ్చు లేదా నిన్న నిర్వహించినటువంటి వన మహోత్సవం అవ్వచ్చు, ప్రతి చోట, ప్రతి సందర్భంలో, ప్రతి అధికార కార్యక్రమంలో మా ప్రియతమ నేత, మా పార్టీ అధ్యక్షులు వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని నిందించటం, వారి మీద అవాకులు చవాకులు పేలడం, దిగజారిన రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తూ తనకి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూర్చొని పెట్టుకొని దిగజారినటువంటి మాటలు, ఒక సామాన్యమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి కూడా, ఒక అవగాహన లేని వ్యక్తి కూడా మాట్లాడలేనటువంటి భాషతో ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీలో పదవులు అనుభవించి, ఈ పార్టీ ద్వారా ఎదిగి దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమని రాజకీయాల్లో ఎదిగి ఇవాళ వారి బిడ్డపై విచక్షణ లేకుండా మాట్లాడినటువంటి ఆ మంత్రి గారి వ్యాఖ్యలే చంద్రబాబు గారి దిగజారుడు రాజకీయానికి
అద్దం పడుతున్నాయి. ఇంతకంటే దిగజారగలుగుతారా అని ప్రతిసారి ఆలోచించినటువంటి ఎప్పుడైనా కానీ లేదు నేను ఇంకా దిగజారగలుగుతాను అని చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తూనే ఉంటారు. ఎస్, దళితులకు అవమానం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. దళితుల్ని రోడ్డు మీద పడవేసి కొడుతున్నారు. ఎవరిచ్చాడు మీకు ఆ హక్కు? ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో శిక్షలు వేసేటటువంటి అధికారాలు న్యాయస్థానానికి ఇచ్చారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే కేసు పెట్టి కోర్టులో సబ్మిట్ చేసి కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును బట్టి శిక్షలు వేయాల. మీకెవరిచ్చారు? ఒక దళితుడు అంటే అంత లెక్కలేనితనమా? ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి స్టూడెంట్ మీద గంజాయి కేసులు పెట్టి అక్రమంగా వారిని రోడ్డు మీద పడవేసి కొడుతూ ఉంటే ప్రతిపక్షం చూస్తూ ఊరుకోవాలా? మరి 24 కేసులున్న చంద్రబాబు నాయుడు గారిని ఇదే శిక్ష వేసి రోడ్డు మీద ఎందుకు కొట్టకూడదు అని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇంత దిగజారి ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడడం అంటే సిగ్గనిపించట్లేదా మీకు? రాజకీయాల్లో అధికారం కోసం ఎవరి దగ్గర నుంచి అయితే లబ్ధి పొందామో వారిని ఇంత దిగజారి మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీకున్నటువంటి రాజకీయ అనుభవం ఇందుకోసమా? ఇంకొకరికి ఊడిగం చేయడం కోసమా? ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విధానం. దీన్ని వారు మార్చుకోవాలా. ఒక మంచి స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు హుందాగా ప్రవర్తించాలి. ఎస్, నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేస్తుంది తెలుగుదేశం నాయకులు అని చాలా స్పష్టంగా మీ క్యాబినెట్లో గతంలో ఉన్నటువంటి పని చేసినటువంటి వారే మాట్లాడారు. గంటా శ్రీనివాసరావు గారైతే ఏకంగా టన్నులు వ్యాపారం జరుగుతుంది మీ ప్రభుత్వంలోనే, మీ ప్రభుత్వంలో చెప్పారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి శిక్ష వేస్తే ఎవరికేయాలి? మీ నాయకులకు కాదా? మీ అధికారులకు కాదా? మీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు కాదా? ఈ గంజాయి బజార్లో దొరుకుతుంది అంటే అది మీ తప్పు కాదా? మీ పొరపాటు కాదా? మరి ఇదే శిక్ష రోడ్డు మీద కొట్టవలసింది మిమ్మల్ని కాదా అని అడుగుతున్నాను. ఈ తప్పుకు కారణమైనటువంటి వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు రాజకీయ నాయకులు కాదా అని అడుగుతున్నాను. తల్లి హోంమంత్రి గారు కూడా వచ్చేస్తారు. ఆవిడ పాపం హోంమంత్రి రాష్ట్రానికి అనేది మర్చిపోయి తెలుగుదేశం అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతూ ఉంటారు. అమ్మా, కులాన్ని అడ్డం పెట్టుకొని లేదా మీకు కుల సమీకరణాల్లో భాగంగానే మీకు ఆ పోస్ట్ వచ్చింది. తల్లి, కులాన్ని అమ్మివేయకండి, కులాన్ని దిగజార్చకండి, కులాన్ని తక్కువ చేసి మాట్లాడకండి. మీరు ఈరోజు ఆ పదవిని పొందారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వారిచ్చిన హక్కుల ద్వారా పొందారు. మీరు ఇవాళ దళితుల్ని కొడితే ఏమాత్రం బాధ లేకుండా ఒక విద్యార్థి, ఈ రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి విద్యార్థుల్ని రోడ్డు మీద పడవేసి కొడితే చింత లేకుండా కేర్లెస్గా మాట్లాడతారు, శిక్షలు వేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక మంది మీద కేసులున్నాయి. మీకున్న దమ్ము ధైర్యం వారిని కూడా ఇదే విధంగా రోడ్డు మీద తీసుకొచ్చి నడి రోడ్డు మీద కొట్టే దమ్ము ధైర్యం హోంమంత్రి గారికి ఉందా అని నేను అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నారు మీరు విచక్షణ లేకుండా? ఈ రాష్ట్రంలో చిన్నపిల్లల మీద మానభంగాలు జరుగుతుంటే పట్టించుకోరు. మచ్చుమర్రులో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన నిందితులు, ఆ బాలిక మృతదేహం ఈ రోజు వరకు కనిపెట్టలేని అసమర్థులు మీరు. ఇవాళ గతంలో మంత్రిగా పనిచేసినటువంటి మీ పరిటాల వారి ఇలాకాలో దళిత బాలికపై నెలల కొద్దీ అత్యాచారం చేసి ఆవిడ్ని రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో గర్భం దాల్చినటువంటి విషయం ఇది మీ కళ్ళకు కనపడట్లేదా? చిన్న చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే మీకు వినపడట్లేదా, కనపడట్లేదా?
అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? పోలీస్ వారిని ప్రైవేట్ సైన్యంగా మార్చి మీ పార్టీకి అనుకూలంగా మీ విధానాలని ప్రజలపై రుద్దే దానిలో భాగంగా వాడుతుంది నిజం కాదా అని నేను అడుగుతున్నా. ఇందుకోసమా మీకు ఇచ్చింది ఈ పదవి? మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వారి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతుంటే మీరు సమర్థిస్తారా? కొంచెమన్నా బాధ్యతతో వ్యవహరించాలని నేను మనవి చేస్తున్నా. ఒకటా రెండా? దాదాపు 700 పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద హత్యాయత్నాలు, 300 పైచిలకు హత్యలు. రీసెంట్గా వెన్నుపోటు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో రమేష్ నాయుడు మీద జరిగినటువంటి దాడి. వీరు చేసిన తప్పేంటయా అంటే వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడడం. మాజీ ఎంపీటీసీ అయినటువంటి రమేష్ నాయుడిని మినరల్ వాటర్కి వెళ్ళి వస్తుంటే దారి అడ్డగించి విచక్షణ లేకుండా కత్తులతో నరికి బండరాయితోటి తల మీద మోది చంపేసినటువంటి ఘటన. ఇది అధికార ప్రభుత్వానికి కనపడదు. వీరి ఆక్రందనలు, వీరి కుటుంబ యొక్క బాధలు వినపడవు. అలాగే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారో వారి మీద వేల సంఖ్యలో కేసులు, వారిని వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించేసి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పటం. ఈ రాష్ట్రంలో తప్పు చేసినటువంటి వాడికేమో శిక్ష పడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటటువంటి వ్యక్తికి, ప్రజల తరఫున పోరాడేటటువంటి వ్యక్తులకు మాత్రం 100 కేసులు. అదేమన్నంటే ఎస్ఐలు సిఐలు కూడా మంత్రుల మీదకి పళ్ళు కొరుకుతూ పైకి వచ్చేటటువంటి పరిస్థితి. ఎవడిచ్చాడు మీకు ఇంత అహంకారం? ఎందుకింత అహంకారం? ప్రజలు మీకు ఇచ్చింది అవకాశాన్ని ప్రజలకు ఉపయోగపడమని. ప్రజలకి ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత పనిచేసి పెట్టడం. ఇది ప్రజల యొక్క హక్కు, మీ సొత్తు కాదు. అక్రమ డబ్బు మూటలతోటి సభలు పెట్టి విలువ లేనటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని వెన్నుపోటు పొడవడం కాదు రాజకీయం అంటే, అధికారం అంటే. ఈ రాష్ట్రంలో వచ్చేటటువంటి ప్రతి పైసాని ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగించడమే ప్రభుత్వ లక్ష్యం, బాధ్యత. ఇవాళ జరుగుతుంది ఏంటి? ఎక్కడ పెట్టినా హత్యాయత్నాలు, అత్యాచారాలు, మానభంగాలు, దాడులు. ఏదన్నా మాట్లాడితే బూతు నోళ్ళేసుకొని పైన పడిపోవడం, స్థాయిని మరచి మాట్లాడడం. ఒక కానిస్టేబుల్పై, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఒక కానిస్టేబుల్పై ఇతను చేసినటువంటి తప్పేందయ్యా అంటే ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ని వాడు తాగొచ్చుకున్నాడని ఆపడమే. వాడు తాగాడని ఆ డ్రైవరు నిర్ధారించి వాడికి పెనాల్టీ కూడా వేశారు, చాలను కూడా కట్టారు. అంటే ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ తెలుగుదేశం ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్కు ఉన్నటువంటి అధికార మదం ఏంటో ఈ కేసులో మనకు అర్థమవుతుంది. ఒక కానిస్టేబుల్ని ఇంటికి పిలిపించి ఎమ్మెల్యే ముందు కొడతారు, వార్తలు వచ్చాయి. అంటే అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారనే దానికి ఇది పరాకాష్ఠకు చేరినటువంటి వైనం.